నువ్వే ఆలోచించు, ఆ టైంలో బాహుబలి 2 ఈజ్ ది బిగ్గెస్ట్ ఫిలిం దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఎవ్రీ వన్, లిటరలీ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. చిరంజీవి కొడుకు వస్తున్నాడు, చిరంజీవి కొడుకు ఎలా డాన్స్ చేస్తాడు, అసలు ఏం చేస్తాడు అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి కదా. ఇంప్రెషన్ ప్రాపర్గా క్రియేట్ చేస్తాడు ఆ పాటలో. బ్లాక్ షర్ట్, అదంతా రెడ్ లోపల లేయర్ ఉంటుంది, క్రేజీ బాగా చేస్తాడు, భలే చేస్తాడు. అన్నీ మళ్ళీ సింపుల్ గానే ఉంది, మనం కూడా ట్రై చేయొచ్చు. అంతే, వేసిన తర్వాత తెలుస్తుంది సింపుల్ కాదు. అదే కదా. అంకుల్స్ అందరూ చూడొద్దంటున్న సాంగ్కి ఎవడ లేడు సీట్లలో. నేను అనుకున్నా మనం వేరు, అప్పుడు లేదంతే, కెమెరాలు లేవు ఫోన్లో, అంతే. అరే మెంటల్ వైబ్ ముందు చూసా, బట్ 10th అయిపోయిన తర్వాత ఆ కుర్రతనంలో ఒక అలా కింద చూస్తుంటే ఆ మ్యూజిక్ ఎప్పుడైతే వస్తుందో డింగ్ టిక్ 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 అంటే ఇలా ఒక 10 చొక్కాలు ఫ్లై అవుతున్నాయి. Hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Cheputa, and after so long. Yes. After అసలు జూలైలో గుర్తు కూడా లేదు నాకు ఎప్పుడు చేయము లాస్ట్. యా ఫైనల్లీ మీ కమెంట్లు నేను విన్నాను, నేనున్నాను మోడ్లో కాకుండా. యా వీఆర్ ఫైనల్లీ బ్యాక్ విత్ ది ఓజీ సెటప్, ఫైనల్లీ బ్యాక్ డూయింగ్ వాట్ వీ ఆల్వేస్ డూ. సో మీకు తెలుసు సోది చెప్తే కాన్సెప్టే చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మనం ఆలోచించడం, సింపుల్ కాన్సెప్ట్స్ గురించే మాట్లాడుకోవడం, ఇదే మా యూఎస్పీ. సో పెద్ద కష్టపడట్లే. ఈరోజు కూడా thumbnail and title మీరు ఆల్రెడీ చూశారు. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇన్ తెలుగు సినిమా. ఆబ్వియస్లీ మేము అన్నీ కవర్ చేయలేకపోవచ్చు, బట్ స్టిల్ మా ఫేవరెట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ని ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సోది చెప్తా అనే ప్లేలిస్ట్ చూడండి, అండ్ సోది చెప్తా ఫీడ్ గెస్ అనే ఇంకో ప్లేలిస్ట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ప్రణయ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ అవసరం మనోడికి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఆఫ్టర్ గ్యాప్ వీఆర్ డూయింగ్, పక్కా ఒకళ్ళ పేరు బదులు ఇంకోళ్ళ పేరు చెప్పేస్తావు, సినిమా పేరు బదులు ఇంకో సినిమా పేరు చెప్పేస్తావు, ఇంకో పాట బదులు ఇంకో పాట పేరు చెప్పేస్తా. ఐ నో ఇప్పుడు అత్తారింటి దారిలో తమను ఎరగొడిచాడు అంటాను నేను. నాకు నా గురించి తెలుసు. సో కొంచెం అవన్నీ ఇగ్నోర్ కరెక్ట్ అది. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా వెరీ సింపుల్. నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటే మనం లిస్ట్ రాసుకుంటాం కదా, లిస్ట్లో ఏం మిగిలినాయి అంటే ఇంట్రడక్షన్ సాంగ్స్ చేయి బ్రో అని కమెంట్స్ వచ్చినాయి. మనం ఇప్పటివరకు చేయలేదు కదా, బెస్ట్ ఇంట్రో సాంగ్స్ చేద్దాం అని అనుకున్నా. ఇంట్రో అంటే అఫ్ కోర్స్ మన స్టార్ హీరోలకి ఇంట్రోలు ఉంటాయి కాబట్టి నీకు ఇంట్రడక్షన్ సాంగ్స్ అనగానే, బెస్ట్ ఇంట్రో సాంగ్ అనగానే గుర్తొచ్చే ఒక ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ చెప్పు. దేకో దేకో గబ్బర్ సింగ్. ఓకే, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. బికాజ్ నాకు చిన్నప్పుడు ఫస్ట్ టైం ఆ ఎంట్రీ సాంగ్కి హీరో యుఫోరియా చూసింది. మనం ముందు పాడ్కాస్ట్లో కూడా చెప్పాను అనమాట. ఫస్ట్ టైం ఆ పవనిజం వాట్ ఎవర్ దట్ ఈస్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆ సాంగ్కి. సినిమాకి ఓకే, సాంగ్కి శ్రీప్రియ థియేటర్లో చొక్కాలు తిప్పుతున్నారు 10 మంది అలాగే ముందు. సూపర్ హై, అది సూపర్ హై. అండ్ ఇది పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కుంటే, మహేష్ బాబు సినిమాలు ఎక్కుంటే మాట్లాడుకుందాం ఆబ్వియస్లీ. యా నాకు దేకో దేకో గబ్బర్ సింగ్ భలే. అండ్ అందులో అఫ్కోర్స్ కొంతమంది హీరోలు ఉంటారు లైక్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్, దే నీడ్ నాట్ డ్యాన్స్ మచ్, వాళ్ళు జస్ట్ మూమెంట్స్ ఉండి స్క్రీన్ మీద ఉంటే చాలు. అలాంటిది గబ్బర్ సింగ్ సాంగ్లో తిరుగుతూ ఉంటాడు, అలా చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఒక బీట్ వస్తుంది, డ్రాప్ వచ్చి అక్కడ ఇలా వేస్తాడు. ఒక 2-3 మూమెంట్లు ఉంటారా, గన్ ఇలా పట్టుకునేస్తాడు, అది వస్తుంది. భలే ఉంటాయి స్టెప్పులు కూడా. గణేష్ మాస్టర్ ఉంటాడు కదా స్టార్టింగ్లో, ర్యాప్ పాడతాడు ఇలా వచ్చి. చాలా ఇష్టం నాకు ఆ సాంగ్, ఇప్పటికీ నేను వింటాను ఆ సాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇప్పుడు నాకు గుర్తొచ్చేది అదే ఇంట్రో సాంగ్స్ అంటే ద బెస్ట్ థింగ్ అబౌట్ గబ్బర్ సింగ్ ఆల్సో, అది నా 10th అయిపోయిన తర్వాత 2012 మే, 2012 మార్చ్లో నా 10th అయిపోయింది. బాగా ఖాళీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే పాటలు సూపర్ డూపర్, అన్ని పాటలు మెంటల్ ఆల్బమ్. అప్పటికే పిచ్చిగా ఇనేసాం. ఎవ్రీ సెలూన్ షాప్, ఎవ్రీ ఆటో, ఎవ్రీ సెలూన్ షాప్,
ఎనీవేర్ యూ గో గబ్బర్ సింగ్ పాటలు వినిపించేవి. అది కూడా ఓన్లీ టైటిల్ సాంగ్ అంటే మిగిలిన పాటలు కూడా గట్టిగా వినిపించేవి. అప్పుడులో ఫేస్బుక్లో జోక్ నడిచేది, వినాయకుడిని నిలబెట్టినప్పుడు కేవ్ కేకారా అని పెట్టి పాటలు పెట్టేవారు, గుర్తుంది. బట్ ఆ పాటలన్నీ క్రేజీ హిట్, మంచి ఆల్బమ్ ఇప్పటికే వింటాం, ఫుల్ ఆల్బమ్. అదంతా అలా నడుస్తుంది. నీకు తెలుసు కదా గబ్బర్ సింగ్ టికెట్లకి చాలా తగ్గాలు పడి అది చేసి ఇది చేసి ఆఖరికి శశాంక్ గాడి వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇప్పించారు. దానికి నేను వెళ్ళా. యా, అలా కుదిరేసింది. నేను శశాంక్ గాడు, హేమంత్ గాడు, అఫ్ కోర్స్ శశాంక్ గాడి చెల్లి, వీళ్ళందరూ వచ్చారు, కూర్చున్నాము. మనం శ్రీప్రియకి ముందు చాలాసార్లు వెళ్ళాం. పోకిరి చూసింది అక్కడ, ఓల్డ్ సినిమాలు పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్లో. కానీ నువ్వు చెప్పినట్టు ముందు చూసా, బట్ 10th అయిపోయిన తర్వాత ఆ కుర్రతనంలో ఒక అలా కింద చూస్తుంటే ఆ మ్యూజిక్ ఎప్పుడైతే వస్తుందో డింగ్ టిక్ 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 అంటే ఇలా ఒక 10 చొక్కాలు ఫ్లై అవుతున్నాయి. అదొక విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఒక గ్రేట్ థింగ్ అబౌట్ గబ్బర్ సింగ్ ఈజ్ అగైన్ నువ్వు చెప్పినట్టే అది నాకు చాలా ఇష్టం రా. ఏంటంటే ఇప్పుడు మనకి తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ డాన్సర్, బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక స్టైల్ ఉంటుంది. పిఎస్పీకే స్టైల్ని యూజ్ చేసుకుని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే సూపర్ ఉంటుంది పాట. పవన్ కళ్యాణ్ కొన్ని స్టెప్లు వేస్తారు. ఇప్పుడు బెల్ట్ ఒకటి, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ నీకు ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఎవరన్నా గబ్బర్ సింగ్ అంటే అందరూ బెల్టే ఊపుతారు అంతే. ఆ జోన్లో తీసారు చూడు ఆ పాటని, వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. వాళ్ళ వెనకాల వాళ్ళు క్యాట్ టీమ్ అంటారు కదా, బ్లాక్ వేసుకుని ఆ బ్లాక్ కమాండోస్ ఆ డ్రెస్లు వేసుకుని ఉంటారు, క్రేజీ. అండ్ నాకు ఆ సినిమాలో స్టైలింగ్ కూడా ఇష్టం. బనీలు వేసుకుని, ఓవర్ షర్ట్స్ వేసుకుని, ప్యూర్ పవన్ కళ్యాణ్ అవి కొన్ని కుదిరితే అలాగంతే. అది కూడా ఓజీకి మళ్ళీ కుదరాలని గట్టిగా కోరుకుంటున్నాం, గట్టిగా. సాయిరామ్ ప్లీజ్, సాయిరామ్ ప్లీజ్. సో ఇంకోటి ఏంటంటే గబ్బర్ సింగ్లో నాకు ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే ఆ ఫస్ట్ పాటకి ఎంట్రన్స్ ఉంటుంది చూడు, ప్రీల్యూడ్, అక్కడి నుంచే ఊపు మొదలవుద్ది. అండ్ బాబా సైగల్ ద మ్యాన్. అసలు ఒకప్పుడు డిఎస్పి వేర్రా, డిఎస్పి ఆడియో లాంచెస్ అంటే డిఎస్పియే ఒక జానరా. ఆడియో లాంచెస్ డిఎస్పి అని ఆయన అంటే పక్కన బిఫోర్ వి నో కాన్సర్ట్స్ వి నో డిఎస్పి ఆడియో లాంచెస్. ఎగ్జాక్ట్లీ, క్రేజీ. అండ్ గబ్బర్ సింగ్ నాకు ఇంకోటి గుర్తేంటి, అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఓకే చూశాను, అంతా బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ షాట్ కూడా క్రేజీరా. అలా కండువా కట్టుకుని, అసలు ఎర్ర కండువాను బ్రాండ్ చేసాడు మనిషి, గుర్రం మీద వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పడుతుంది, క్రేజీ అసలు పిచ్చగా. రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు కూడా, నేను రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యన నాకు నాకు రీ రిలీజ్ ఎందుకు హిట్ అవుతున్నాయో నాకు అర్థమైంది. సినిమా చూస్తాను రా ఎప్పుడు 2012లో చూసాం అది. దాని తర్వాత గబ్బర్ సింగ్ చూడలేదంటే చాలాసార్లు చూసాం. బట్ సీన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ సినిమా చూడడం కష్టం. ఎక్కడో చోట లెగిసి ఏదో చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్ట్ సినిమాలు అంటే ఇప్పుడు హ్యాపీ డేస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ డేస్ కూడా నువ్వు సీన్లు చూస్తావు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా చూడడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవి రీ రిలీజ్ వల్ల అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు చూద్దాం అనుకున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూర్చుని అవ్వదు, సరే కష్టపడి చూస్తాం అనుకుందాం, బట్ ఆ కమ్యూనల్ ఫీలింగ్ రాదు. సో గబ్బర్ సింగ్కి వెళ్ళినప్పుడు ఏమైంది, నీకు ఆల్రెడీ నెక్స్ట్ ఏం వస్తున్నాయో తెలుసు, అంతాక్షరి సీన్ రాబోతుందని తెలుసు, అంతా తెలుసు. పీపుల్ ఆర్ దాన్ని ఏమంటారు, అందరూ కలిసి ఒకేసారి ఏం జరగబోతుందో తెలిసిన దానికి వైబ్ అవడం. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఇంట్రో సాంగ్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు? ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్. ఓకే, ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్. సమరమే సమరమే. ఎగైన్ ఎన్ని రాని తర్వాత మనీ గాడ్ ఈజ్ మనీ గాడ్ రా, ఏం చెప్పినా. నేను మొన్న పాత పోకిరి రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి సంధ్యా థియేటర్, అది ట్విట్టర్లో ఒక వీడియో చూసా. పోకిరి రిలీజ్ టైం అప్పుడు 2006 అప్పుడు వీడియో, అది ఫ్రేమ్ రేట్ గాన్, నాకు తెలిసి 5 ఫ్రేమ్ రేట్ అనుకుంటా, 5 FPS అనుకుంటా. అంకుల్స్ అందరూ చూడొద్దంటున్న సాంగ్కి ఎవడో లేడు సీట్లలో,
నేను అనుకున్నా మనం వేరే అప్పుడు లేదంతే, కెమెరాలు లేవు ఫోన్లో అంతే. అరే మెంటల్ వైబ్ మనీ గాడ్. ఇంకా వాళ్ళు క్లైమాక్స్కి ఏమైపోయి ఉంటారు అనుకున్నాను నేను. అది కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ ముందు వస్తుందిరా, సడియో 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 క్రేజీ అసలు. నాకు అదే కమింగ్ టు ఎంట్రీ సాంగ్స్, సమరమే అనేది యాక్చువల్లీ నా దృష్టిలో ఇప్పుడు తెస్తే మాంటేజ్ సాంగ్ అవుద్ది. ఫైట్లు వెనకాల రావడం, హీరో ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు దేవరాలో సాంగ్ ఉంటుంది కదా, ఆల్ హెల్ ద టైగర్, ఎన్టీఆర్ డాన్స్ చేయడు కదా దానికి, కట్టుకుంది సంద్రం చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్ ఏదో బ్యాక్గ్రౌండ్ మాంటేజెస్ అంతా. సమరమే కూడా అలాంటి టైప్ సాంగ్ అని నా ఫీలింగ్. బట్ అందులో మహేష్ బాబు వాటర్ పడుతుంటే ఇలా అంటాడు, ఇలా అంటాడు, మధ్యలో మనీ బీట్ ఉంటుంది, అప్పుడు స్టెప్లు వేస్తాడు 2, అండ్ నొప్పి గుండంత నొప్పి కూడా తర్వాత వస్తుంది. క్రేజీ. సమరమేకి బేసికల్లీ అదంతా వాట్ డూ యూ కాల్, పోకిరిలో ఫస్ట్ స్ట్రెచ్ అంతా ఇట్ ఈస్ వన్ క్లాసిక్. ఎందుకంటే మన హీరో ఎంట్రీ నుంచి మొదలయ్యి ఒక ఫైట్, అందులో బాబు డైలాగ్స్, అంతా ఒక జోన్లో ఉంటుంది. ఆ పూరి మీటర్ క్రాక్ చేయడం పూరికి కూడా కష్టం. ఇప్పుడు కష్టం. ఇప్పుడు చాలా సింపుల్గా అప్పటి వరకు మహేష్ బాబుని నువ్వు చెప్పినట్టే, మనకు మహేష్ బాబు అంటే ఎవరు, ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సటిల్ డైలాగ్ వేస్తాడు మహేష్ బాబు, కామెడీ కూడా ఉంటుంది, బట్ లౌడ్ ఉండదు, ఓవర్ ది టాప్, లైక్ అవుట్వర్డ్ ఉండదు, ఇంటెన్సిటీ ఉంటుంది, అవుట్వర్డ్ ఉండదు, చాలా స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్టు ఉంటుంది అన్న యాక్టింగ్. సడన్గా పోకిరికి వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ షెడ్ బాగుంది, కొట్టుకోవడానికి తీసి పెట్టమ్మా, ఏంటది ఇదేంటి ఇదే అంటారు చూడు, అలా ఫ్యాన్సే ఫస్ట్ ఓ ఏదో కొత్తగా చూస్తున్నాం. అలాగే కొంచెం మెల్లగా బాబు విల్ గెట్ ఇన్ టు ద జోన్. మీ అమ్మ మీద ఒట్టు ఈరోజు నీకు పగలకపోతే నన్ను అడగరా అంటే, నిన్ను కొట్టడానికి మా అమ్మ ఎందుకు రండి, మరి నిన్ను కొట్టడానికి మళ్ళీ మా అమ్మ ఎందుకురా అని చెప్పి కొడతాడు. అయిపోయింది. తర్వాత మెల్లగా సుబ్బరాజు దాది ఉంటే చూడు, కీ పాడేస్తాడు, కీ ఎత్తుక్కుంటుంటాడు, రావట్లేదా అంటాడు, అంతే ఇలా కొడతాడు. కొట్టిన వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, పాట స్టార్ట్ అవుద్ది. క్రేజీ బిట్. నీకు ఇంకా చెప్తాను, నువ్వు పోకిరి చూడలేదు, పోకిరి అనే సినిమా లేదు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో దగ్గరికి వెళ్ళాడరా, వెళ్ళి సార్ మీ ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందంటే, కూరగాయల బండికి మనం బీరోలు ఎత్తు ఉంటాం, మీరు పరిగెడుతూ ఉంటారు, 2 కట్టు పనులు 2 గుద్దుకుంటే కూరగాయలు ఎగిరితే మధ్య నుంచి మీరు, టమాటాల మధ్యలోంచి మహేష్ బాబు ఆన్ పేపర్ నరేషను, ఇంకా కొన్ని వెళ్ళిపోవాలి అలాగ. ఇంకా నేను ఇంకోటి ఏమంటా తెలుసా, బాబు అంటే బాబు క్వశ్చన్ కూడా చేసాను నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బ్రో. నేను అదే చెప్తున్నా, చాలా మంది బాబు ఎక్స్పెరిమెంట్లో పోకిరిని పెట్టరు. పోకిరి బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ కోర్స్ మాస్ సినిమా, బట్ ఫార్మాట్ అది పోకిరి లాంటి సినిమా మళ్ళీ రాదురా. నిజం, అది కూడా ఎక్స్పెరిమెంట్ అనే అంట. అంతేలే, బాబు అప్పట్లో అరే అలాగా దొంగలు అవి ఇవి చేసిన బాబుకి ఇదంతా, బాబు తర్వాత చాలా మందికి అలా ఇచ్చేసాడు, వర్కౌట్ అవ్వలేదు. అంతేలే, అంతే ఎక్స్పీరియన్స్, గుడ్ ఫిలిమ్స్ కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అసలు సమరమే ఈజ్ వన్ జానరా, అండ్ సమరమే పాటలో నాకు అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు కానీ, ఫస్ట్ టైం ఆ పాట వింటున్నప్పుడు కానీ, బ్యూటిఫుల్ థింగ్ అగైన్ కుడోస్ టు మణి శర్మ, ద గ్రేట్ మ్యాన్. ఆయన అప్పుడు కొట్టిన పాటలు ఇప్పుడు మనం ఏదో ఇలా మాట్లాడుకుంటుంటే ఏదో మోస్తున్నారు అన్నట్టు ఉండొచ్చేమో, కానీ ఒకసారి ఎవరైనా ఈ జనరేషన్ కిడ్స్ పోస్ట్ 2010 ఎవరైనా చూస్తుంటే, అదే ఆ బ్యాచ్లో ఒకసారి యూట్యూబర్ ఎనీథింగ్ వెళ్ళి మణి శర్మ తెలుగు హిట్స్ అని కొట్టండి, ఓ ఇదేనా ఇది కూడా అనుకుంటారు మీరు. అవన్నీ పక్కన పెడితే బిఫోర్ సౌండ్ ట్రాక్స్ వర్ కూల్, బిఫోర్ ఓఎస్టీస్, బిఫోర్ వి స్టార్టెడ్ జామింగ్ టు ఓఎస్టీస్, అతడు ఓఎస్టీ వదిలేడు అక్కడికి. సో బిఫోర్ దే వర్ కూల్. మణి శర్మ కొట్టిన థీమ్ మ్యూజిక్స్ ఎన్నో అసలు. అందులో కూడా నేను ఏం చెప్పబోతున్నా అంటే, మణి శర్మ సడన్గా వెళ్ళి మధ్యలో ఒక ఇంటర్లూడ్ వస్తుంది, ఇంటర్లూడ్ వచ్చి సడన్గా గణపతి బప్ప మోరియా అనగానే అప్పుడు ఒక డాన్స్ బిట్ వస్తుంది, అక్కడ బాబు డాన్స్ చేస్తాడు, గణపతి బప్ప మోరియా. బట్ నాకు ఇప్పటికీ నోట్లో హమ్ చేసుకుని ఫర్ ఎవర్ ఐకానిక్ మహేష్ బాబు ఎంట్రీ సీన్ అంటే, ఎంట్రీ సీన్ ఆర్ సాంగ్ 2. ఓకే, నెక్స్ట్ ఎలాగా ట్రాన్సిషన్ ఏంటో అతడు. నేను ఇప్పుడు సమరమేనా
అదరకు బదులే అదొక బదులే. ఓకే, అదా అంటే నేను అతడు ఇంట్రో సాంగ్ అని చెప్తా. నేను ఇప్పటికి కూడా ఎలివేషన్ ఫ్రెండ్స్ మధ్యలో ఎలివేషన్ ఇచ్చుకోవడం పెను తుఫాను తాళంచి చూసే అంటాను అనమాట. అది 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 కూడా అది అది అసలుకే అవ్వదు. ఇంకా టైటిల్ కార్డు పడుతుంది, మహేష్ బాబు నడుచుకుంటూ వస్తాడు, ఓహో అనే ఉండదు, అది అలా చిన్న అలాగే వెళ్తుంది. మెంటల్ అండ్ లిరిక్స్ బాగుంటాయి. మహేష్ బాబు ఎంట్రీ సీన్ విత్ యూజువల్లీ ఏమవుతుంది, హీరో వస్తాడు ఫైట్ చేస్తాడు, బట్ ఎంట్రీ సీన్ ఉంటుంది. ఇది కదా ఫార్మాట్, హీరో వచ్చిదే పాటతో పాటు, అది అవ్వదు ఇంకా. అరే బ్యూటిఫుల్ సాంగ్. ఆయన పేరేంటి, లిరిసిస్ట్ అండ్ సింగర్ విశ్వ. అసలు నేను ఇప్పుడు చెప్తున్నారా, ఇమాజిన్ అతడు డిడెంట్ రిలీజ్ ఇన్ 2005. ఓకే, ఇమాజిన్ మా టీవీ షేర్స్ వుడ్ హ్యావ్ బిన్ టు ద స్లంప్. ఇమాజిన్ అతడు వాజ్ నాట్ దేర్. జస్ట్ ఇమాజిన్ అతడు రిలీజ్డ్ ఆన్ August 9th 2025 అనుకుందాం. ఇట్ వుడ్ స్టిల్ హ్యావ్ బీన్ సో ఫ్రెష్. అంతే. ఎస్పెషల్లీ ఆ పాట, ఆ స్టార్టింగ్ ఏదైతే ఆ టిక్ 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 అని టైప్ రైటర్ పడి ఆ సమయం ఇక్కడ అని చెప్పి తర్వాత ఇవన్నీ వచ్చి బాబు ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే జరుగుతుందో అసలు పీక్ మ్యాడ్నెస్ అది. ఇప్పుడు కూడా జస్ట్ అలా ఒక స్మోక్ వస్తుంది, బాబు అలా వస్తాడు, పక్కన ఇలా అతడు అని పడుతుంది, అదేదో వాటర్ ఎఫెక్ట్లో పడినట్టు పడుతుంది. అసలు మ్యాడ్ రా ఉందరా. వెన్ యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ దిస్ కెమెరా వర్క్, ది లిరిక్స్, ద మ్యూజిక్, ద సింగింగ్, బాబు ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మ్యాన్. నాకు తెలిసి హీరోలు అందరి కెరియర్లో పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరిని తీసుకుంటే దే హ్యావ్ వన్ సిమిలారిటీ వేర్ వాళ్ళు ఫస్ట్ ఎన్టీఆర్ ఆల్సో వాళ్ళు ఫస్ట్ మూవీస్తోనే స్టార్స్, లైక్ ఇనిషియల్ స్టేజెస్లోనే స్టార్స్ అయిపోయారు వాళ్ళు. నీకు అర్థమైందా? థర్డ్ ఫిల్మో ఫోర్త్ ఫిల్మ్కో స్టార్ స్టేటస్ వచ్చింది. మహేష్ బాబుకి కూడా అంతే. మహేష్ బాబు ఫస్ట్ మురారి పడింది పెద్దది, అది ఫ్యామిలీ, అది పోకిరి. అతడు పడింది, తర్వాత పోకిరి. మహేష్ బాబు ఫస్ట్ ఓకే ఒక్కడు మురారితోనే మహేష్ బాబు బికేమ్ స్టార్. మురారి ఒక్కడితోనే బికేమ్ స్టార్ అలాగనమాట. కానీ అసలు అతడు వేర్రా. నాకు ఇప్పటికి ఈవెన్ నౌ మనం ఇప్పుడు మాట్లాడుకునేది అది, ఈవెన్ నౌ ఇఫ్ యూ అరే వెరీ సింపుల్, August 9th 2025 రిలీజ్ అవుతుంది సినిమా, కావాలని 20 yearsకి చేద్దాం అని చెప్పి లాస్ట్ ఇయర్ చేయకుండా ఇయర్ చేస్తున్నారు. మురళీమోహన్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆయనే కదా ప్రొడ్యూసర్, ఆయనే ప్రొడ్యూసర్. సూపర్ 4K రెజల్యూషన్లో దింపుతున్నారంట, డాల్బీ అట్మాస్ అంట మ్యూజిక్. అప్పట్లో ఉన్న టెక్నాలజీకే మనకి ఎంత బ్యూటిఫుల్. అందుకే OST డాల్బీ అనుకుంటా. ఇప్పుడు OST దింపాడు, అది డాల్బీ అనే. OST 4K దిస్ క్వాలిటీ, టుడేస్ క్వాలిటీ. వాట్ క్వాలిటీ రా గైస్. ఎవరన్నా మిస్ అవుతే మీకు ఇంకా తెలియకపోతే అతడు OST రిలీజ్ అయింది రీసెంట్గా, పెట్టుకునేనండి. ఈచ్ సౌండ్ ట్రాక్ ఈజ్ వన్ పీస్ ఆఫ్ గోల్డ్, సింపుల్ గోల్డ్. అన్నీ లవ్ బీజిఎంల నుంచి స్టార్టింగ్ మన కిల్లింగ్ బీజిఎం నుంచి మన హీరో ఎంట్రీ నుంచి అన్నీ లాస్ట్ వరకు అబ్బా ప్యూర్ బ్లిస్. త్రిషాద్ ఉంటుంది మధ్యలో వస్తుంది కదా, అది ప్యూర్ బ్లిస్ అసలు క్రేజీ. మళ్ళీ తన్ననన్నా అని అది బాల్ తంతాడు, బోల్డ్ ఉంటాయి, బోల్డ్ ట్రాక్లు. ఏంటి ప్లే చేస్తుంటే నాకు సీన్ గుర్తొచ్చేస్తుంది. అదే ఎగ్జాక్ట్లీ. నీకు ఎన్నిసార్లు మనం సినిమా మా టీవీలు ఇట్లో చూసామంటే వెనకాల బీజిఎం అలా, ఓ ఇప్పుడు ఈ సీన్ కదా, నో అదే నో ఈ బీజిఎంలు ఇవన్నీ మనకు వచ్చి క్రేజీరా. మనకి ఫస్ట్ యాక్చువల్లీ సౌండ్ అంతా ఒకలా ఉంటే మణి శర్మ వల్లే మనకు వేరే సౌండ్ మన చెవులకి వినిపించిందంట తెలుగు సినిమాల్లో. ఇప్పుడు మనకు అనిరుద్ధిని పొగుడుతాం అలా మనం. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో పాత్ బ్రేకింగ్ స్టఫ్ డెఫినెట్లీ. అంటే ద గ్రేట్ థింగ్ అబౌట్ మణి శర్మ ఈజ్, ఇప్పుడు మనం ఎంత చూసుకున్నా సరే వీ యాజ్ హ్యూమన్స్ వెరీ ఈజీలీ టైప్ కాస్ట్ ఏ క్రియేటర్. అంతే కదా, ఈయన ఎలాంటివి కొడతాడు, ఈయన ఎలాంటివి చేస్తాడు. ఇప్పుడు మణి శర్మకి పేరేంటి, మెలోడీ బ్రహ్మ మణి శర్మ. బట్ స్టిల్ ఆయన ఓన్లీ మెలోడీస్ కొట్టాడా అంటే ఆయన కొట్టిన OST ట్రాక్లు, ఆయన ఇచ్చిన థీమ్ మ్యూజిక్లు. నువ్వు ఇందాక అంటున్నావు టైప్ కాస్ట్ చేస్తామని, 2 హీరో ఎంట్రీ సాంగ్లు చెప్తాను నీకు. ఓకే, ఒకటి మనం అనుకున్నదే నేను పెను తుఫాన్ నుంచి చూసా అంటాను ఆ సాంగ్. నెక్స్ట్ పరారే స్టాలిన్లో 2 మణి శర్మే కొట్టాడు. బట్ అలా లైక్
వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆ సాంగ్స్ అంతే. అండ్ గ్రేట్ క్రెడిట్స్, అతడు టైటిల్ సాంగ్ అయితే హ్యూజ్ క్రెడిట్స్ టు విశ్వ గారు. మొన్న రీల్ చూసాను ఏదో, అసలు యాక్చువల్లీ చిన్న బీజిఎం పాట అంటది, వెళ్ళి వాళ్ళు పాట కొట్టేశారు. విశ్వ గారు ఆ సాంగ్ చాలా బాగా రాశారు, ఆయన వాయిస్ బాగా సెట్ అవుతుంది, అండ్ అందులో లిరిక్స్ చాలా చాలా బాగుంటాయి, వెరీ రిచ్ ఇన్ తెలుగు, చాలా అర్థమయ్యే తెలుగు, ఆన్ పాయింట్ ఉంటాయి, అర్థమయ్యే తెలుగు, మనకు అందరికి అర్థమవుద్ది, మంచి ఎలివేషన్ హీరోకి. అది కూడా ఫస్ట్ సినిమా పేరే డిఫరెంట్ అంటారా, సినిమా పేరే డిఫరెంట్ అసలు, అతడు కాదు ఆయన చెప్తారు, అదరకు బదులే చెప్పేటి తెగువకి తోడు ఇంకోటి ఏదో, అతడే కాకుండా ఇంకోటి ఏదో, తర్వాత అతడు అని పెట్టి దాని తర్వాత అతడే అతడే అనేది, అతడు ఈజ్ ఎ వెరీ నార్మల్ టైటిల్ బట్ వెరీ పవర్ఫుల్ టైటిల్. August 9th రిలీజ్ అవుతుంది. అసలు మామూలుగా ఉండదు, మెంటల్. లాస్ట్ టైం మొరారీకే మెంటల్ ఎక్కిచ్చారు, ఇంకా అతడు సినిమాకి ఒక రేంజ్లో ఉంటుంది. బట్ అందరూ వస్తారు, ఎగ్జాక్ట్లీ అందరు వస్తారు. బట్ గైస్ పర్సనల్లీ స్పీకింగ్ మేము వెళ్తాం లేదో నిజంగా తెలియదు, కొంచెం పెళ్ళి అది ఇప్పుడే చెప్పేస్తున్నాం. జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాం. మరి ఇంత ఎలివేషన్ ఇచ్చి వీళ్ళని ఎలివేషన్ ఇచ్చి మళ్ళీ సినిమా చూడలేదని అనొచ్చు మీరు, బట్ మేబీ ఒక వెడ్డింగ్ అటెండ్ అవుతాం మోస్ట్లీ, సో ఉండకపోతే అఫ్ కోర్స్ ఇంకా మాకు ఏమనుకోమాకండి. అది இந்த மாதிரி ஒரு పవర్ స్టార్ సాంగ్, మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ పవర్ స్టార్. అగైన్ ఇట్స్ అగైన్ రిచ్ ఇన్ లిరిక్స్, ఇట్స్ అగైన్ త్రివిక్రమ్ అనుకున్నా, ఇట్స్ 6 అడుగుల బుల్లెట్. అచ్చా ఎస్, నేను వేరేది అనుకున్నా. జల్సా ఇంట్రో కాదు కదరా, అదేలే, జల్సా ఇస్ ఏ టైటిల్ సాంగ్. కావాలని వాళ్ళు మార్చేసి మనం అందరం జల్సా అని ఎక్స్పెక్ట్ చేయగానే ఫస్ట్ జల్సా పాట వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో పడేసాడు ఆ పాటని, అంతేలే. సో 6 అడుగుల బుల్లెట్ బేసికల్ అగైన్ నేను సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తా. అగైన్ ఇట్స్ వన్ పవన్ కళ్యాణ్ ఫిలిం. డిఎస్పి పాటలు రిలీజ్ చేస్తే పిచ్చి పీక్స్లో ఉన్న పాట అది. పీక్స్ ఎంత పీక్స్లో, నేను ఇంటర్లో ఉన్నప్పుడు 2013 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 6 అడుగుల బుల్లెట్ అదే మన అత్తారింటి దారిది వచ్చింది. ఒక రేంజ్లో విన్నాం పాటలన్నీ, అందులో ఈ పాట అయితే ఘోరంగా విన్నాం. అగైన్ వెరీ రిచ్ ఇన్ లిరిక్స్. ఆయన పేరు ఏదో ఉంటుందిరా, సింగరా, లిరిసిస్ట్, మా శ్రీమణి శ్రీమణి అని ఆయన రాశారు, చాలా బాగుంటుంది. అండ్ దట్ వాట్ డూ యూ కాల్ ఐకానిక్ షూస్ తీసేసిన తర్వాత ఉంటుంది, కానీ అక్కడ కూడా ఫైట్ చేస్తుంటే షూస్ ఊడిపోతే తర్వాత ఆ సెటప్ బాగుంటుంది, మ్యూజిక్ వెరీ పవర్ఫుల్, లిరిక్స్ చాలా బాగుంటాయి. అబ్సల్యూట్లీ. అసలు ఇది ఎవరికి వచ్చింది, 6 అడుగుల బుల్లెట్ అనే థాట్ ఎవరికి వచ్చిందో? 6 అడుగుల బుల్లెట్ ఫస్ట్ వేరేలా ఉండేదంట లిరిక్స్ కూడా. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు మనిషిని పోలిన ఎవరెస్ట్, అలా ఉండేదంట. తర్వాత వీడు ధైర్యం విసిరిన రాకెట్ అని మార్చారు దాన్ని. బాగుంటది యాక్చువల్లీ, మ్యూజిక్ బాగుంటుంది. అనేది ఇంకొక ఇది కదా, ఇప్పుడు పైరసీ ఇష్యూస్ అయ్యి ముందు ప్రీపోన్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఎగ్జాక్ట్లీ, అదొక ప్రపంచం అది. కానీ మంచి సాంగ్, గ్రేట్ సాంగ్, నైస్ సాంగ్, అందరూ క్రేజీ వైబ్ అయ్యారు. అది కూడా మంచి ఆల్బమ్ అత్తారింటి దారిది, క్రేజీ అత్తారింటి దారిది ఆల్బమ్ అంటే అదేరా, నాకు లిరిక్స్ రాదని, బాపు గారి బొమ్మ కాదురా, బీజిఎం సాంగ్ సోల్ ఆఫ్ అత్తారింటి దారి, దేవసురగంధం, అదే ఓకే, చాలా ఇష్టం. అలాగా నీకు అసలు క్రేజీ, చెప్పులు ఎలా పెడితే చెప్పులు వేసుకుని వెళ్తాడు లోపలికి, క్రేజీ అసలు. అండ్ ఆ సినిమాకి ఇదేంటంటే పవన్ కళ్యాణ్ మనం ఒక పెద్ద స్టార్ లాగా 10 మందిని కొడితే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం, దట్ ఈస్ పవర్ స్టార్, లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి. అత్తింటికి వెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటి, అత్త తిడుతుంటే అంటే కన్ఫ్రంట్ చేస్తుంటే చేతులు కట్టుకుని ఉంచుంటాడు, వాటర్ గార్డెన్ వాటర్ దా షార్ట్ పడుతుంది, అమ్మని అమ్మ ఇప్పుడు దాకా అలా చూడలేదు. యా, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. యా, అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ తెలుసు కదా, తెలుసు అదే అంటే క్రాస్ చేసిన సినిమా, ప్రీపోన్ చేసిన తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టారు. బివిఎన్ఎస్ ప్రసాద్ ప్రొడ్యూసర్. ఓకే, యా. నౌ ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నవన్నీ, ఇట్ ఈస్ ద డిఎస్పి, ఇట్ ఈస్ ద మనీ గాడ్, దిస్ ఎరా,
and then came one man, ఇది the man, యా ది మ్యాన్ the man, ద మాన్ Taman. తమాన్ I am talking I know man where you are going, what you are doing. This is also a title song. yes, నీ దూకుడు నాకు ఇంకా గుర్తు. సాటపడు. తమనెరా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నా ప్రకారం కిక్ ఓకే హిట్ అయింది, ఇదంతా ఓకే. వరుస పెట్టి మిరపకాయ, దూకుడు, బిజినెస్ మెన్, ఏవేవో పీక్ పాటలని కూడా ఇప్పట్లో చాలా ఉండేవరా. రగడా ఏవేవో అసలు దడ 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 కొట్టాడు ఆ టైంలో అన్న. అసలు అది పీకరా అప్పుడు దూకుడు వదిలేడు. దూకుడు ఆల్బమ్ కూడా మెంటల్. గురువారం మా చోటి పువ్వై అంటాడు. అచ్చి బాబు ఎన్నిరా బాబు మెంటల్. అండ్ నీ దూకుడు సాంగ్ కూడా బాగా హిట్. ప్యూర్ మహేష్ బాబు సాంగ్ అది. ఇంకా నీకు మహేష్ బాబుకి కొన్ని రకమైన, ఇందాక పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అంటున్నాం కదా, మహేష్ బాబుకి ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ప్యూర్ దాన్ని బేస్ చేసుకున్న సాంగే. అసలు ఒక రకమైన స్టెప్స్ ఉంటాయి. మహేష్ బాబు చేతులు పెద్ద చేసేస్తూ ఉంటాడు. నీ దూకుడు అన్నప్పుడు ఇలా వెళ్తుంది, ఏమంటే అలా కళ్ళజోడు పెట్టుకుని నుంచుండి ఉంటాడు. ప్యూర్ మహేష్ బాబు. శంకర్ మహాదేవన్ అగైన్ ఆ జోన్, ఆ ఎలివేషన్స్, లిరిక్స్ బాగుంటాయి. ఇంకా లైక్ ఫర్ మీ ఇప్పటికీ నేను నీ దూకుడు పాట వింటా. ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నా, ఏం చేస్తున్నా వింటా. అందులో ద మెయిన్ స్టిల్ రెలవెంట్ ఇంటర్లూడ్ ఒకటి ఉంటుంది అందులో. మధ్యలో అలా ఆగిపోయి అందుకే అక్కడే మొదలైంది డప్పులు తమ్మని అంటే మరి ఈ రేంజ్ లో కొడితే మామూలుగా ఉంటుందా అని ఉంటుంది. నాకు ఆ సాంగ్ కి చాలా యాడ్ చేసింది శంకర్ మహాదేవన్ వోకల్స్ అనిపిస్తుంది. నువ్వు ఏ శంకర్ మహాదేవన్ పాడిన పాట వినిపించినా నాకు అదే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మిరపకాయలో దిన్నక్కు దింజి సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. బట్ వేరే వాళ్ళు పాడితే అంత నచ్చేదో లేదో నాకు తెలియదు. అండ్ ఆల్సో లైక్ బేసికల్లీ ఆ ఇంటర్లూడ్. అండ్ ఆల్సో తమన్ ఎక్కువ చేసేది ఏంటంటే ఫీమేల్ కోరస్ ఎక్కువ వాడతాడు ఆయన. మహేష్ బాబు కూడా ఇలా అంటాడు, కెమెరా ముందుకు వచ్చాయి ఉంటారా కొన్ని అవి కొన్ని. మహేష్ బాబు నేను చేస్తే ఏంద్రేయుడు అన్నట్టు ఉంటది. అయ్యే బాబు చేస్తేనే బాగుంటాయి కొన్ని. బాబేరా. దేర్ ఈస్ ఓన్లీ వన్ మహేష్ బాబు ఇన్ తెలుగు. చాలా సింపుల్. ఈరోజు పొద్దున్న ఎయిర్పోర్ట్లో కూడా చూసా బాబుది, మెంటల్ బల్క్ అవుతున్నాడు. అండ్ ఆల్సో బాబుకి ఇప్పుడు అందరూ అనేవారు రా దీని పేరేంటి, బాబు గడ్డం ఎందుకు పెంచడం అంటే బాబు గడ్డం ఉంటే బాగోదు, అది ఇది అదే. సూపర్ ఉన్నాడు. రాజమౌళి బీ లైక్ నేను చూపిస్తారా మీకు. లెట్స్ మూవ్ ఆన్. ఇంకా ఉంటే చెప్పండి. మేము నిజంగా మిస్ అయితే బాబువి లేకపోతే పీకేవి, కళ్యాణ్ బాబువి చెప్పండి, కమెంట్స్లో మెన్షన్ చేయండి. లెట్స్ గో టు విచ్ హీరో అన్న. తారక్ అన్న దగ్గరికి వెళ్దామా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్దాం. నాకు ఇది ఆంధ్ర వాళ్ళలో ఫస్ట్ సాంగ్ కాదో తెలీదు. నైరే అరే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాన్సింగ్ నాకు చాలా ఇష్టం. అరే వెరీ రిలేటబుల్. మాస్ హీరోయే, బట్ వైల్ హీఈస్ డాన్సింగ్ నైస్, మనలాగా ఉన్నాడే అనే ఒక కనెక్ట్. కానీ ఆయన చేసినట్టు మనం చేయలేం. మనకి వేయాలనిపిస్తుంది కానీ వేయలేము అనే మోడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చూసి చప్పట్లు కొట్టేసి కూర్చోవడం కదా, మనకి వేయాలనిపిస్తుంది కానీ వేయలేం. ఎగ్జాక్ట్లీ. అరే అసలు అందులో స్టిల్ టుడే ఇప్పటికీ మొన్న మ్యాడ్ డైరెక్టర్ అయ్యాడు కదా దానికి, రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ అగైన్ క్రేజీ. చాలా నాకు భలే ఇష్టం ఆ సాంగ్. అది ఫస్ట్ సాంగేనా దాంట్లో? ఫస్ట్ సాంగ్ అనుకుంటా. అప్పుడు ఆంధ్ర వాళ్ళని మర్చిపోయాను గైస్ నేను కావాలని. సెలెక్టివ్లీ ఫర్గాట్ పాటలు బాగుంటాయి. పీక్ చక్రి, పీక్ నిప్పు కనమే అని ఉంటుంది. అది ఇందులో అందులో చాలా పాటలు ఉంటాయి. మల్లె తీగరోయ్ మనసే ఆడే గుర్తొస్తాడు రా ఇంటర్నెట్ రూయిండ్ వేస్తాడు, చుట్టూ వాడు తిరుగుతాడు. కానీ అసలు ఫస్ట్ నైరే కూడా బ్లాక్ షర్ట్ అదంతా రెడ్ లోపల లేయర్ ఉంటుంది. క్రేజీ బాగా చేస్తాడు, భలే చేస్తాడు అన్నీ. మళ్ళీ నువ్వు చెప్పినట్టే క్రేజీ స్టెప్స్ ఉండవు.
సింపుల్ గానే ఉంది, మనం కూడా ట్రై చేయొచ్చు. అంతే, వేసిన తర్వాత తెలుస్తుంది సింపుల్ కాదని. అదే కదా. మ్యూజిక్ చాలా బాగుంటుంది, నేరే నేరే. నైస్. ఇంకోటి మ్యాన్, లెట్స్ కమ్ టు రీసెంట్ సాంగ్. ఫర్ మీ చెప్పు నీకు. ఫర్ మీ పర్సనల్లీ ఏంటి అంటే ఇప్పుడు తారక్ అన్న అంటే మాస్ అది ఇది అంటాం, కానీ ఒక పర్ఫెక్ట్ ఇంట్రో సాంగ్ ఫర్ ఏ క్యారెక్టర్, లైక్ మొత్తం ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేసి సినిమాకు ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చే సాంగ్ అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ప్రణామం ప్రణామం ఫ్రమ్ జనతా గ్యారేజ్. నాకు చాలా ఇష్టం, చాలా మంచి పాట, చాలా ఇష్టమైన సినిమా, చాలా మంచి పాట. అగైన్ శంకర్ మహాదేవ్, అగైన్ మంచి లిరిక్స్, మంచి లిరిక్స్. అందులో హీరో క్యారెక్టరైజేషన్ కాదు, హీరో ఈస్ టెల్లింగ్ టు పీపుల్ అబౌట్ హౌ హీ ఫీల్స్ అబౌట్ నేచర్. నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత. లిరిక్స్ నేను లిరిక్స్ యూజువల్లీ అంత పట్టించుకోను. నువ్వు పట్టించుకుంటావు, నువ్వు బాగానే అంటావు, ఈ లిరిక్ ఆ లిరిక్ అంటావు, ఇవన్నీ ఎందుకు అంటున్నాడు ఇది అనిపిస్తుంది నాకు. పాట అనుకున్నా అవన్నీ ఎందుకు బాసు అన్నట్టు అనిపిస్తుంది నాకు. వీడు వచ్చి అరే ఆ పాటలో సెకండ్ చరణం అంటాడు, అబ్బా ఎస్పీబీ. నేను అసలు ఎన్నో, కానీ కొన్ని సాంగ్లకి ఆటోమేటిక్గా వెళ్తుంది. నాలాంటోడికి కూడా లిరిక్స్ బ్రెయిన్లోకి వెళ్తాయి. సో మెంటల్ నాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు జనతా గ్యారేజ్ చాలా ఇష్టం అండి. వీడు అన్నట్టు సినిమాని ఒక టోన్లోకి సెట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి హీరో అంటే హీరోకి కొన్ని సీన్స్ పడతాయి, ఓకే హీరో ఈ క్యారెక్టరైజేషన్ ఇది ఇది ఇది. ఇప్పుడు అందులో కూడా జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్కి కొన్ని సీన్లు పడతాయి అది ఇది. బట్ ఓకే దిస్ గైజ్ నేచర్ లవర్, మనం నమ్మేస్తాం అన్నట్టు స్టార్టింగ్ ఉంటుంది. అండ్ కొరటాల యాక్చువల్లీ స్పీకింగ్ కుడోస్ టు కొరటాల, చాలా బాగా రాసుకున్నారు, సెటప్ బాగుంటుంది అండ్ పాట అద్దిరిపోద్ది. యాక్చువల్లీ ఇలాంటి నాకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు జనతా గ్యారేజ్ హీరో నేచర్ లవర్ అనగానే నేను ఎందుకు అనుకున్నాను చెప్తా. మాస్ హీరో నేచర్ లవర్ అంటే ఆన్ ది ఫేస్ ఉండి నీకు లౌడ్ ఉంటుంది అనుకున్నా, అంతే కదా. మొక్కల్ని చంపద్దు అంటే ఎలా ఉంటుంది, చెట్లని నరకద్దు, మొక్కే కదా అని పీకేస్తే అది వేరే ఎమోషన్, అది నేచర్ గురించి కాదు. అదే 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 ఇలా అంటే నేను ఇలాగే ఎక్స్పెక్ట్ చేశా. కానీ వెళ్ళి చూస్తే కొరటాల సినిమా అంతా నేచర్ గురించే చెప్తాడు. పాయింటే చెట్లు వచ్చిన లాస్ట్లో అదే ఎండ్ అవుద్ది. మోహన్ లాల్ వచ్చినప్పుడు కూడా అదే, ప్రతిదీ నేచర్ మీద ఉంటుంది. బట్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఫైట్లు, 2 ఫైట్లు కూడా నేచర్తో లింక్ అయిన ఫైట్లు. సిమెంట్ క్వారీ ఫైట్ ఒకటి, కొట్టడానికి ఒకళ్ళు వస్తారు, అదే వాల్కెనో, భూకంపం, సునామీ, అదే దాన్ని ఏమంటారు, సీలింగ్, పోర్ట్ దగ్గర. కానీ ఇట్స్ గుడ్, అంటే మనోడు స్టూడెంట్ చదివేది అదే, అండ్ అది కూడా బాగుంటుంది. ఏంటి ఈ పాట తర్వాత రాక్ ఆన్ బ్రో పాట ఉంటుంది, అదంతా నేచర్. చాలా ఇష్టం రాక్ ఆన్ బ్రో సాంగ్. అదే కొన్ని చూస్తే నీకు ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది చూడు, అలాంటి సాంగ్ అది. ఇట్ ఈస్ గుడ్ దట్ a mass star like NTR was in that. సినిమాలో మాస్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అందుకే ఇష్టం జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. క్లైమాక్స్ కొంచెం ప్రాబ్లం అయ్యచ్చు, కానీ కేఎస్కి ఇట్ ఇస్ దేర్. అది నాకు కేఎస్ ఇప్పుడు నేను ఇలా అనుకోలేదు, కేఎస్ అంటే కొరటాల్సి ఇవ్వండి ఆయన కూడా. ఆయన ఒకవేళ సార్ చూసా ఇలా కూడా పిలవచ్చా. సో ప్రణామం సాంగ్లో సీలింగ్ దగ్గర ఇలా కూర్చుని అందరు రొటేటే ఎలా ఉంటారు కదా, నేను సీలింగ్ దగ్గరికి వెళ్ళాను ముంబై వెళ్ళినప్పుడు. నేను నిజం చెప్పనా, మనకు సీలింగ్ యూజువల్లీ నాకైతే ఫోన్లో చూసినప్పుడు కింద రాళ్ళు ఉంటాయి కదా, ఇలా దూకొచ్చు రాళ్ళ మీదకి, అలా వెళ్ళచ్చు. అర్థనుకున్నావా? దూకనైతే దూకలేనరా, ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ హైట్. ఓ ఆల్మోస్ట్ అంత ఉంటుందా లోతు? మరి పడిపోతారు కదరా జనాలు, అంతమంది కూర్చొని ఉంటారు అక్కడ. ఏమవుద్దంటే అక్కడక్కడ కొన్ని అవి ఉంటాయి కదా, పిరమిడ్ లాంటి అవి ఉంటాయి కదా ఇలా పెట్టేసి, అక్కడక్కడ కొన్ని సీలింగ్కి టచ్ అయి ఉంటాయి. వీళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కి అలా వెళ్తారేమో. అది చాలా ఫేమస్ ప్లేస్ మీరు చెప్పింది. అన్న ధీరా ధీరా నా స్టెప్ వేస్తాడు కదా, అది చెప్తున్నాడు మనోడు. చాలా బిజినెస్ మ్యాన్లో ఉంటుంది. చాలా అట్లా హీరోయిన్ ఎంట్రీ. ఎస్, మెరీన్ డ్రైవ్. సారీ చెప్పాను కదా స్టార్టింగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను. ఈసారి లొకేషన్ ఎగ్గొట్టాం మనం. పర్లేదు, ఇంకా చాలా బెటర్. అది ఇంకా శంకర్ మహాదేవన్ అన్నాడు, అందరి పేర్లు. నేను దుర్గం చెరువు రో బ్రిడ్జ్ అనలేదు ఇంకా. సో గుడ్ డెవలప్మెంట్. నేను అక్కడికి వెళ్ళి కాళ్ళు అటే పెట్టుకుని ఇలా కూర్చున్నాను. మనకు అసలుకి హైట్లు అంటే సుస్సు ఇలా పెట్టి కూర్చున్నాను. ఓ
పడితే కష్టమే. అంటే దెబ్బలు తగులుతారా పడితే, ఇరుగుతుంది ఏదో కాళ్ళు చెయ్యో ఇరుగుతుంది. Got it. ఎరకపోయినా అట్లీస్ట్ బెనుకుద్దే ఏదో ఒకటి అవుద్ది. Got it. ఈజీ అయితే కాదు. Got it. మెయిన్లీ నేను చెప్తున్న స్పాట్ తాజ్ హోటల్, అదే స్టేడియం ఉంటుంది, డివై పాటిల్ స్టేడియం, దాని ఆపోజిట్ కూర్చున్నాను. Got it. సో యా ఇంకేమైనా ఉన్నాయా తారక్ అన్న? ఆయుధ పూజ. ఆయుధ పూజ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎంట్రీ సాంగ్. నేను అలాగే చూస్తా బ్రో. అలా అయితే పీక్ పాట అది. ఓకే బ్రో, టైటిల్ పడుతుంది, ఫైట్ అవుద్ది, సాంగ్ వస్తుంది, అంతేలే. అయితే మరి ఆయుధ పూజ ఇస్ పీక్ స్టఫ్ అది. మెంటల్. నాకు ఈ డిసప్పాయింట్మెంట్ నాలో ఉండిపోయింది. మన పెద్ద హీరోలు ఈ మధ్యన డ్యాన్సులు అది మాత్రం నిజం రా. నాకు ఆ ఒక్క ఫ్లోర్ మూమెంట్తో నైస్ అనుకున్నాను. యాక్చువల్లీ ఆయుధ పూజ అగైన్ నాగవంశీ అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ కింగ్డమ్ దగ్గరలో ఉంది వస్తుంది, ఆయన కనిపిస్తుంటాడు, హీరో కన్నా ఎక్కువ ప్రమోట్ చేస్తాడు. బట్ స్టిల్ అగైన్ ఈ అనిరుద్ధ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెస్ట్ సాంగ్ ఇన్ ది మూవీ లాస్ట్ ఇంకెప్పుడంటే 2 రోజులు సినిమా రిలీజ్ ఉందమ్మా, ఈ రోజు రిలీజ్ చేద్దాం, 2 రోజులు బాగా హైప్ అవ్వండి, అలా థియేటర్కి వెళ్ళండి, పర్ఫెక్ట్. అలా రిలీజ్ చేసిన పాట ఆయుధ పూజ. ఆయుధ పూజ నిజంగా రేపు రిలీజ్, మనం ఈ రోజు ఆయుధ పూజ అంత లేట్ కూడా రిలీజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలాహే పర్ఫెక్ట్. మనం ఈ రోజు నైట్ ఆయుధ పూజ రిలీజ్ చేసి అక్కడ సుదర్శన్ ముందు అది చేశారు. అవును, అందులో లాంచ్ చేసిన పాట అంటే మనం థియేటర్ స్టార్ట్ అవుతున్నాం, పాట వచ్చింది, ట్విట్టర్లో చూశాను ఫస్ట్. అదేంటి ఏదో ఎన్టీఆర్ వెళ్ళా, నేను వెళ్ళి పెట్టి చూస్తే అమ్మ బాబోయ్ లేదు, అప్పటికి స్టెప్ రాలేదు రోయ్, స్టెప్ రాలేదు, పాట వచ్చింది, నేను దేం బాస్ రా అనుకున్నా. అండ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఆయుధ పూజ ఈస్ గ్రేట్ కొరియోగ్రఫీ బై గణేష్ ఆచార్య. ఎందుకంటే అందులో మన హీరో డ్యాన్స్ చేయట్లేదు అని మనం అనుకున్నాం, కానీ వన్ లవ్లీ థింగ్ ఈజ్ అది మనం చేయగలం. ఇది చాలా సింపుల్ స్టెప్స్, ఆనెస్ట్లీ స్పీకింగ్ పెద్దోళ్ళు కూడా వేయగలరు, కానీ ఎన్టీఆర్ వేసినట్టు వేయలేదు. ఎన్టీఆర్ చాలా బాగా అంతే, ఒక బల్బ్, చిన్న స్మైల్, ఆ స్మోక్ ఉంటుంది, క్రేజీ డ్యాన్స్ బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి కావాల్సింది ఇటు సైడ్ ఫ్లోర్ మూమెంట్స్ కానీ అది కానీ గ్రాండియర్ ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ థింగ్స్. యాక్చువల్లీ నాకు ఈ పాట ఆయుధ పూజ కూడా ఎందుకు అంత ఫేవరెట్ అంటే, అనిరుద్ధ్ ఎలివేషన్ అనగానే మనకు ఒక జోన్ వెళ్తుంది, ఈడియం, ఆ జోన్లోకి వెళ్తుంది, కొంచెం వెస్ట్ వెళ్ళి కొడతాడు. కానీ దేవరాకు వెస్ట్ కొట్టాడు, రెడ్ సీ కానీ అది కానీ కొట్టాడు, బట్ స్టిల్ ఆయుధ పూజ ఈజ్ ప్రాపర్ దేవరాజు. ఫోక్ మ్యూజిక్ కానీ గ్రాండియర్ ఉంటుంది, నైస్, బ్యూటిఫుల్, సూపర్. ఎన్టీఆర్ ఇంకా ఉంటాయి, టైం గుర్తురాట్లేదు కానీ పాత సినిమాలు ఉంటాయి నాకు కొన్ని ఉంటాయి. నాన్నకు ప్రేమతో, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్, అలాంటివి ఉంటాయి. టెంపర్ ఫస్ట్ సాంగ్ అది కాదు, నాకు అసలు గుర్తులేదు టెంపర్ ఫస్ట్ సాంగ్. టెంపర్లో అయినా అలాంటిది టెంపర్ సాంగ్ అక్కడ వస్తుంది ప్రీ క్లైమాక్స్ అంతే. సబ్కో ఫట్టాలే సబ్కో, అదే మెంటల్ కటింగ్ చేసేవాడు. ఓకే, ఇందులో వేసాడు గైస్. యా, బాగా గ్రూమ్డ్ ఉండాలి గైస్. బాగానే ఉందా బొచ్చు? ఓ మై గాడ్, గ్రూమ్డ్ ఏదో అంటున్నాడు. జిమ్ స్టార్ట్ చేసాం ఇద్దరం. ఓహో నీ అమ్మ, ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి అన్న జిమ్కి వెళ్తాడు. నేను అనుకున్నా ఈడెప్పుడు స్టార్ట్ చేసాడు, నేనే వెళ్తున్నా. ఇక్కడ వీడియోలో చెప్పకపోతే వీడియో వస్తుంది, ఆ టైంకి వెళ్ళకపోతే బాగోదు అని. దట్ ఈస్ హౌ. మై గాడ్ గైస్, నేను వెళ్తున్నా జిమ్ కి, ఇంకా వెళ్ళట్లేదు. షూట్ చేసే పాస్ కొన్నాను గైస్, పాస్ కొన్నాడు, వెళ్ళట్లేదు ఇంకా. గైస్ యు విల్ సీ ఎ చేంజ్డ్ మెన్, మామూలుగా ఉండదు. కమెంట్స్లో మెన్షన్ చేయండి రా, ఇప్పుడు నుంచి మార్పు చెందినవాడే మనిషి, ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత టైం స్టాంప్ పెట్టి అది అవ్వదమ్మా అని మెన్షన్ చేయండి. ఓకే, అయిపోయినాయి కదా తారక్ అన్నవి, అయిపోయినాయి. లెట్స్ మూవ్ ఆన్. ఇంకా చాలా ఉన్నాయి, మీరు కామెంట్స్లో చెప్పండి. ఎస్, అదేంటంటే మంది, దీని పేరేంటి, షీల్డ్, మిర్రర్ ఇన్ ది మిడిల్ లాగా. మీరు చెప్పండి. ఓకే, లెట్స్ గో టు బన్నీ. బన్నీస్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఇంట్రో సాంగ్? నాకు హ్యాపీలో హైదరాబాద్ సాంగ్. ఓ ఇంట్రెస్టింగ్ మ్యాన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ క్యారెక్టర్ ఇంట్రో సాంగ్ కాదు, కానీ
ఫక్ ఎవ్రీథింగ్ నాకు హైదరాబాద్ని పరిచయం చేసిన సాంగ్. ఎగ్జాక్ట్లీ, నాకు హైదరాబాద్ని పరిచయం చేసిన సాంగ్. అసలు అదేలే, ఒక సాంగ్ నీకు ఎంత ఇదంటే అగైన్ ఇట్ విల్ టేక్ యూ బ్యాక్ టు ఏదో ఆలోచించే ఉండరా, ఓహో నెక్లెస్ రోడ్ అంటే నెక్లెస్ లా ఉంటుంది పైనుంచి, మనం వెళ్ళాలి, ఐమాక్స్ ఇంత పెద్దగా ఉంటుంది, ఏవో అలా బుద్ధుడు బొమ్మ, ఓకే ఇవన్నీ ఉంటాయి. నిజంగా హైదరాబాద్లో దీని పేరేంటి సాఫ్ట్వేర్ జోన్ ఉంటుంది, సినిమా వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ వెళ్ళామంటే చిరంజీవిని చూసామని అడిగేవారు. యా అలాంటిది దోస్ వర్ ది డేస్, లిటరల్లీ దోస్ వర్ ది డేస్. ఓకే సో యా, నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. చల్ చల్ రే చల్ యువన్ అండ్ ఆల్సో వన్ అంటే లైక్ ఫర్ మీ అంటే ఇప్పుడు ఈ సాంగ్, ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ చల్ చల్ రే ఇలాంటివి వచ్చినాయి అనుకో, నేను రాదర్ దాన్ అంటే ఫస్ట్ నాకు వచ్చే థాట్స్ ఏంటంటే పాట బాగుంటుంది, వీళ్ళు ఇలా పాడారు, లిరిక్స్ ఇలా ఉంటాయి, ఇవి కాదు. కానీ ఫర్ మీ పర్సనల్లీ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, థ్యాంక్స్ టు అగైన్ పృథ్వీ బాబాయ్, హ్యాపీ పాటలు ఎన్నిసార్లు విన్నానంటే ఆయన వల్ల. ఆయన అప్పుడు చెప్పేవారు, బికాజ్ హీ యూస్ టు బీ ఇన్ హిస్ డిగ్రీ డేస్. ఆయన వెళ్ళారు అప్పటికి హైదరాబాద్ వచ్చారా, తన తర్వాత వచ్చి ఉంటా. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల, డిగ్రీ డేస్ అవి. ఓకే, డిగ్రీ డేస్ వల్ల ఆయనకు ఉండేది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సోనీ లీవ్లో త్వరలో వస్తుంది, బట్ ఆయన డిగ్రీలో ఉన్నప్పుడు ఆయనకు ఉండేది అనమాట. ఓహో మనం ఇలా అంటే మనం ఇలా ఉండాలి, మనం ఇక్కడికి వెళ్ళాలి, ఇలా ఉంటుందిరా, ఇలాగా మెట్రో ట్రైన్ అనేది ఉంటుంది, మెట్రో కాదు లోకల్ ట్రైన్ ఉంటాయి, ఈ జోన్ ఎంఎంటిఎస్. సో ఈ జోన్లో ఆయన చెప్పేవారు. సో నాకు కూడా అది ఎక్కువ కదా, ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. అంతే. నన్ను అడిగితే హూ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇస్ పృథ్వీ బాబాయ్ అని చెప్తాను నేను. సో యా చల్ చల్ రే ఇస్ వన్ వెరీ 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 గుడ్ సాంగ్, వెరీ గ్రేట్ సాంగ్, పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఫర్ మీ. ఆర్య టు మిస్టర్ పర్ఫెక్ట్, అది కూడా పర్ఫెక్ట్ సాంగ్. క్యారెక్టర్ని ఎంత సెట్ చేయాలో అంత సెట్ చేసేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఆయన చూపిస్తారు ముందు ఫ్రెండ్ గురించి ఎలా మారాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత అని, లిరిక్స్ బాగుంటాయి. అందులో మళ్ళీ ఈడు వస్తాడు, వేరే రింగుల జుట్టు వస్తాడు, స్టెప్లు అయితే మెంటలేరా, పీక్ మెంటల్. ఏదో దీని పేరేంటి చెప్పే, బెంచిల్ కింద నుంచి ఏదో జరిగిపోతుంది. ఆర్య టూ రిలీజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు యూజువల్లీ మోస్ట్ దీన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలో సరిగ్గా రావట్లేదు, కానీ కొంచెం తెక్కు ఉంటుంది డైరెక్టర్లకి, అది ఎక్కువ ఉండేది పూరికి అనుకునేవాడిని. మన ఆర్య టూ మళ్ళీ చూసిన తర్వాత సుక్కు ఈజ్ డిఫరెంట్, ఇది వేరు, ఇది ఎక్కడో ఇది వేరు, ఇటు వెళ్తే ఇటు ఎటో రే హీరో ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని మా పెళ్ళి ఆపేసి వస్తానని పెళ్ళి చేసుకుని వచ్చి మళ్ళీ దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. నన్ను కాకుండా గొట్టంగాడికి ఇచ్చి పెళ్లి చేసేవారు, అప్పుడు తీసుకురాగలనా అంటాడు. రైటింగ్ క్లాప్స్ కరెక్టే. ఆర్యాలో ఒకటి ఉంటుంది, తక్కుదిమ్మితో ఉంటుంది, అది బన్నీస్ ఫస్ట్ కమర్షియల్. ఎగ్జాక్ట్లీ, అది మంచి సాంగ్. డిఎస్పి, ఎర్లీ డిఎస్పి, అది బన్నీలో లేకుండే కదా. బన్నీ టైటిల్ సాంగ్ లాస్ట్లో వస్తుంది, అది గుర్తుంది. అది డ్యూయట్ సాంగ్, బన్నీ అది సెట్ టైటిల్ సాంగ్, అదే డ్యూయట్ సాంగ్. ఈ రీసెంట్గా అయితే పుష్ప కూడా మంచి సాంగ్. స్టార్టింగ్ వచ్చేది పుష్ప మంచి సాంగ్. స్టెప్ పెట్టుకుంటే బాగుంటారా, అది ఎందుకు తీస్తారో మరి ఏమో నాకు సరిగ్గా తెలియదు మరి. కానీ అది ఇంకా బన్నీ ఏమైనా ఉంటే జులై పాట బాగుంటుందిరా. జులై అవును రోయ్, జులైది బాగుంటుంది. ఏంటన్నా ఉదయ్ బాన్ వచ్చి స్టెప్ వేస్తా, మధ్యలో ఇంటర్లూడ్ ఉంటుంది. అది అగైన్ ఇట్స్ ది what do you call starting stage of శేఖర్ మాస్టర్. ఓ నిజమే, అవును. he wanting to prove himself zone అది. బాద్షాలో అండ్ ఇది ఆ జోన్. అందులో ఏవో స్టెప్లు ఉంటుంది ఒకటి. అసలు మంచి అదంతా దీని పేరేంటి, గ్రూప్ డాన్సర్స్ అందరూ కలిసి ఒకే స్టెప్ వేస్తూ ఉంటారు, బాగుంటుంది. చాలా మంచి సాంగ్, మంచి డాన్స్ నెంబర్, లిరిక్స్ బాగుంటాయి, మంచి సాంగ్. డిఎస్పి నుంచి చాలా మంచి సాంగ్ అది. అది దా మ్యాటర్. ఏదో లెట్స్ గో టు ప్రభాస్ అన్న ఇంట్రో సాంగ్.
ప్రభాస్ అంటే నాకు ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఆ సాంగ్ లేకపోతే అసలు సినిమా మార్కెటింగ్ Exactly. అవ్వకపోదును, తెలియకపోతుంది జనాలకి. Exactly. ఇప్పుడు జనాలకి అది గుర్తుండకపోదును. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు పూరి పేర్లు సినిమా టైటిల్స్ కూడా ఇష్టం, వెరీ క్యాచీ. నాకు అగైన్ ఇప్పుడు ఏక్ నిరంజన్లో టైటిల్ సాంగ్ హేమచంద్ర పాడాడు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ హేమచంద్ర అంటే నేను ఏక్ నిరంజన్ అంట. ఐ నో హిమ్ బై దట్ సాంగ్. అంత మంచి సాంగ్ అనిపిస్తుంది నాకు. అది లిరిక్స్ అద్దిరిపోతాయి అంటే పీక్. మణి శర్మ కదా దానికి కూడా, మణి శర్మ. అది నాకు ఎందుకు ఇష్టం అంటే మధ్యలో కొన్ని ఉంటాయి రా, దిల్ ఈస్ బర్నింగ్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్, నో వన్ ఈస్ క్యారింగ్, దట్స్ ఓకే యార్ చల్తా హై, నేనే నా డార్లింగ్. ఆ మధ్యలో చరణాలు చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్ లిరిక్స్. మళ్ళీ అదంతా వచ్చి రోజంతా నాతో నేనే అని మళ్ళీ మారుతుంది. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. గుడ్. నిరంజన్లో సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ నాకు ఇంకోటి కూడా చాలా ఇష్టమైన పాట ఒకటి, వాట్ యూ కాల్, సాహోరే బాహుబలి సెకండ్. మెంటల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. అది వెరీ వెరీ గుడ్ సాంగ్. ఎందుకంటే ఆ ఎంట్రీ తర్వాత అప్పుడే అదే ఏనుగు మీద చెక్కి ఇలా చేస్తాడు, ప్రాపర్ ఎంట్రీ సాంగ్. వెరీ వెరీ నైస్ సాంగ్ అది, వెరీ వెరీ నైస్ సాంగ్. అందులోనే కదా గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఇలా లోటస్ తీస్తాడు. నైస్ బుర్రపాడు సాంగ్ అది. చాలా మంచి సాంగ్, మంచి జోన్లో ఉంటుంది పాట. ఆఫ్ కోర్స్ లైక్ అంటే సాహోరే బాహుబలి గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు నువ్వే ఆలోచించు, ఆ టైంలో బాహుబలి 2 ఈజ్ ది బిగ్గెస్ట్ ఫిలిం దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఎవ్రీ వన్, లిటరలీ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. నువ్వు ఆ ఫిలింకి నువ్వు చూస్తున్నప్పుడు ఇట్స్ ఏ ఫిలిం ఆన్ ఈజ్ ఓన్ కదా, అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఆల్రెడీ నీకు క్యారెక్టర్స్ తెలుసు, బాహుబలి ఎవరో తెలుసు, అది తెలుసు, అన్నీ తెలుసు. బట్ స్టిల్ నువ్వు బాహుబలి 2 స్టార్టింగ్లో నువ్వు సెటప్ చేసి కూర్చోబెట్టాలి. అంతే, కూర్చోండి మీరు కూర్చోండి. యాక్చువల్లీ అది రాజమౌళి టైటిల్స్ అప్పుడే చేసేస్తాడు, ఒక ప్రాణంతో స్టార్ట్ అవుద్ది. గ్రేట్. టైటిల్స్ ఎవడు మిస్ అయ్యాడు, నేను సాడ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఒక ప్రాణం సాంగ్ తోనే వాళ్ళు పెయింటింగ్స్ తో మొత్తం చెప్పేస్తారు కదా, ప్రీక్యాప్ వేస్తారు. ఇంకా నన్ను అడిగితే మీరందరూ నేను తిట్టచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, మై పర్సనల్ గైస్, మీరు ఏమన్నా అనుకోండి. నాకు రాధేశ్యామ్లో సంచారి అని ఒక పాట ఉంటుంది, అనిరుద్ధ్ పాడాడు, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్, అనిరుద్ధ్ పాడాడు. అదే దీని పేరేంటి, నాకు విజువల్స్ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టాను. నేను ఇప్పటికి పాట కూడా సినిమా చూసిన తర్వాత ఒకసారి చూసాను అనుకుంటా, వీడియో సాంగ్. బట్ ఆడియో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. హృదయం అదే కదా. మధ్యలో 2-3 దీని పేరేంటి లిరిక్స్ వస్తాయి. చేతనైతే లోకమంతా హాయి నింపే అని వస్తుంది. లిరిక్స్ బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అగైన్ అనిరుద్ధ్ పాడాడు కాబట్టి కొంచెం ఇంకా ఇష్టం ఆ పాట. బాగుంటుంది ఆ సాంగ్ కూడా. యా. నాకు ఇంకా ప్రభాస్ అంటే అసలు స్టార్టింగ్ నాకు ఇంకో ఈశ్వర్లో సాంగ్ చాలా బాగుంటుంది రా. సూపర్ ఉంటుంది సాంగ్. నైస్. అది ప్రాపర్ ఆర్పి పట్నాయక్ బీట్ బాగానే గుర్తొచ్చింది నాకు. ఈశ్వర్ ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. నాకు ఇది కూడా ఇష్టం రా, బుజ్జిగాడు సినిమాలో తలైవా టైటిల్స్ కూడా కుట్టించాలి మ్యాన్. దట్ ఈస్ నాకు బుజ్జిగాడు సాంగ్స్ సూపర్ సాంగ్స్ ఇప్పటికి. వెరీ ఫ్రెష్, వెరీ డిఫరెంట్, ఫ్రెష్, పీక్ ఫ్రెష్నెస్. అది అసలు సుడి సుడి లక్ష్మి సుబ్బలక్ష్మణ్ సాంగ్ ఉంటుంది బుజ్జిగాడులో. ఇప్పుడు దాన్ని పాట అనాలా, బీజిఎం అనాలా, అదేంటిది అనేదో మ్యూజిక్. ఎడిటర్ కూడా మెంటల్ వెళ్ళి ట్రాక్ నడుస్తూ ఉంటుంది, రీల్స్ ట్రాక్. అసలు ఏదో జరుగుతూ ఉంటుంది మొత్తానికి. అదే పాటలు మాత్రం అదిరిపోతాయి, మెంటల్ సాంగ్స్. ఆబ్వియస్లీ మనం అన్ని స్టార్ల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడాలి. సో రామ్ చరణ్ ఫేవరెట్ ఇంట్రో సాంగ్ అంటే నువ్వేమంటావు? ఏక్ బార్ గుర్తొస్తుంది. ఫస్ట్ చిరుతాయి గుర్తు. నాకు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే చిరుతాదే గుర్తొస్తుంది ఫస్ట్. అండ్ రామ్ చరణ్ హ్యాడ్ వెరీ గుడ్ ఆల్బమ్స్, వెరీ గుడ్ ఆల్బమ్స్, ఎక్సలెంట్ ఆల్బమ్స్. ఏ సినిమా కూడా బ్యాడ్ ఆల్బమ్స్ తో లేదు, ఎక్సలెంట్ ఆల్బమ్స్. అండ్ ఇంకా నన్ను అడిగితే రామ్ చరణ్ దాంట్లో ఇప్పుడు అంటే రచ్చ లేదు, అలాంటివి వస్తే రచ్చ పాటలు సూపర్ ఉంటాయి. అది రచ్చ కూడా హిట్ సాంగ్స్. నేను అదే అంటున్నాను,
జంజీర్ సాంగ్స్ బాగుంటే ఆ పాట మనం అందరం పాడిన వాళ్ళమే. ఎగ్జాక్ట్లీ. సో లేదు ఇంకా అలాగా. సో ఈ కమింగ్ టు దిస్ ఏక్ బార్ బాగుంటుంది, బంగారు కోడిపెట్ట బాగుంటుంది. యూనో ఎంట్రీ సాంగ్స్ అన్నీ మంచి సాంగ్స్ పడ్డాయి. బ్యూటిఫుల్. నాకు ఏక్ బార్ కూడా అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. చిరంజీవి కొడుకు వస్తున్నాడు, చిరంజీవి కొడుకు ఎలా డాన్స్ చేస్తాడు, అసలు ఏం చేస్తాడు అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి కదా. ఇంప్రెషన్ ప్రాపర్గా క్రియేట్ చేస్తాడు ఆ పాటలో. ఆ స్టెప్ కానీ ఎంతమంది ట్రై చేసాం ఆ స్టెప్, చిన్నప్పుడు అందరం వేసాం అది. సో యా, లవ్లీ రామ్ చరణ్. అలా ధృవ పాట ఒకటి ఇష్టం. ధృవ అవుట్ నైస్ సాంగ్. నేను సెకండ్ 2.2 అంటారు కదా ఎవరి కెరియర్లో అయినా, ఆ సాంగ్ నుంచే. యాక్చువల్లీ ధృవాలో గ్రేట్ థింగ్ ఈజ్ పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది, టోన్ బాడీ. అండ్ రామ్ చరణ్ హ్యాస్ వెరీ గుడ్ మజిల్ డెఫినేషన్ అంటే. ఇప్పుడు కొంతమందికి జెనెటికల్లీ, ఇప్పుడు కొంతమంది ప్యాక్స్ సరిగ్గా ఉండవు, షోల్డర్స్ అవి ఉండవు, ఎంత పెంచినా డెఫినేషన్ సరిగ్గా లేకపోతే అది అలాగే పెరుగుద్ది. రామ్ చరణ్ క్రేజీ. అండ్ ఆల్సో లైక్ రామ్ చరణ్ అంటే లైక్ బాడీ పర్ఫెక్ట్గా వెల్ పిక్చరైజ్డ్ పాట అనిపిస్తుంది నాకు. చాలా మంచి సాంగ్ అది. వీఆర్ నాట్ గోయింగ్ టు గేమ్ చేంజర్, సెలెక్టివ్లీ నాట్ గోయింగ్ దేర్ బికాజ్ నేను చెప్పాను ఇందాక. అదే నువ్వు చెప్పావులే, బట్ స్టిల్ అంటే నాకు పాట ఓకే, వినడానికి ఓకే, కానీ ఏదో గ్రాండ్గా తీద్దాం అనుకుని ఎటు కాకుండా పోయి అటు పోయి జోన్లో పోయింది ఆ పాట. నేను రామచ్చమ్మచ్చ నేను చెప్తున్నాను ఆడియో ఉన్నప్పుడు తెగిన్నా నా సాంగ్. నేను విన్నారా? తెగిన్నా సీరియస్లీ చెప్తున్నా. నాకు ఆ సాంగ్కి హైప్ ఎక్కిచ్చింది ఎస్జే సూర్య. ఆ సాంగ్ లాంచ్ అప్పుడు ఏదో కాలేజ్కి వెళ్ళి ఇల్లేస్తాడు, అమ్మ నీ అమ్మ ఏంటిడే నల్ల కలజుడు వైట్ చొక్కా టక్కైన జీన్స్ ప్యాంట్. నాకు ఇంకా గుర్తుంది, ఏంట్రా మెంటల్కి ఇచ్చేస్తాడు అనుకున్నాను నేను. తెగిందా నా సాంగ్, వైబ్ అయ్యా నా సాంగ్తో వినడం కాదు. నైస్. వెళ్ళి చూసేసరికి ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్ బికాస్ ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ బెస్ట్ ఇంట్రో సాంగ్స్, వీఆర్ స్కిప్పింగ్ దిస్ ర్యాంట్. ఆబ్వియస్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు వాట్ డూ యూ కాల్ సీనియర్ హీరోల దగ్గరికి వెళ్ళలేదు. బట్ మాట్లాడుకుంటే ఆన్ అన్ ఓవర్ వ్యూ మాట్లాడుకుంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ చిరు సార్ ఇన్ అవర్? బంబం బోలే. బంబం బోలే. బికాజ్ నాకు ఎందుకు బంబం బోలే అంత ఇష్టం అంటే, నాకు యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఫేవరెట్ అయింది కూడా చెప్తాను. ఇంద్ర సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడే, సినిమా స్టార్ట్ అయ్యేసరికి మనకి ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్షనిస్ట్, యాజ్ అ స్టోరీ పరంగా ఇదంతా తెలియదు కదా. సో అసలు ఏం చేస్తాడు ఈయన అనేసరికి హీరో ఎంట్రీ సీన్ లెగుస్తాడు రా, ఇలాగా లెగుస్తాడు, ట్యాక్సీ డ్రైవర్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది. దాని తర్వాత కాశీ మొత్తాన్ని చూపిస్తారు, కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హీరో పాడతాడు. ఓహో నార్మల్ మనిషి, పెద్ద ఏం ఓ అని ఏం ఉండదు. దాని తర్వాత కూడా షౌకత్ అలీ ఖాన్ దగ్గర కూడా కొట్టించుకుంటాడు, ఏం చేయడు. సో బేసికలీ మనోడి అది సెట్ అయిపోద్ది. బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. నీకేమైనా ఉందా అలాగా? నాకు వెరీ పర్సనల్ ఫేవరెట్ ఒక పాట ఉంటుంది చిరుది, యమహా నగరి. అది ఓకే, నేను చూడాలనుంది. చూడాలనుందిలో ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే కొంచెం వినడానికి బాగుంటుంది, అంటే ఇది థియేటర్ మూమెంట్ అది ఇది కాదు, కానీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ క్లాసిక్ సాంగ్. అంటే ఇప్పుడు ఎంత చూసుకున్నా సరే ఇట్స్ అబ్సల్యూట్ క్లాసిక్. సో అలా పాడుతూ ఉంటాడు. కోల్కతా, ఇప్పుడు నాకు వాట్ ఈస్ కోల్కతా టు అంటే నేను ఎప్పుడు కోల్కతాకి వెళ్ళలేదు, కానీ నాకు కోల్కతా తెలిసింది ఆ పాట వల్లే. సో నాకు అందుకని ఆ పాట ఇష్టం. లెట్స్ గో టు బాలయ్య. బాలయ్య బాబుది చాలా ఉంటారు అని ఫేవరెట్ అడుగుతున్నావు కాబట్టి. అంటే బాలయ్య బాబు ఇంట్రో సి ద ప్రాబ్లమ్ విత్ బాలయ్య ఈజ్, అంటే ఇప్పుడు సినిమా ఇంట్రో అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నాకు పర్సనల్ ఫేవరెట్ ఆఫ్ బాలయ్య బాబు ఇంట్రో సాంగ్ ఈజ్ బాలయ్య సెకండ్ హాఫ్లో కొత్త క్యారెక్టర్ వచ్చిన తర్వాత లెజెండ్ సాంగ్ వస్తుంది. అదే పీక్ రా, పీక్ అంటే మామూలు పీక్ కూడా కాదు. డిఎస్పి డ్యూటీ ఎక్కి ఎక్కడో కూర్చోబెడతాడు, అదే ఎక్కడో. ఇప్పుడు అంటే నేను చెప్పకూడదని చెప్పలేదు యాక్చువల్లీ, బికాజ్ లెజెండ్ టైటిల్ సాంగ్ని లేదు అలా కూడా అనుకోవచ్చు, నువ్వు చెప్పింది కరెక్టే. బట్ లెజెండ్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది ఒకటి, అది గుర్తులేదంటే అది ఇదేం కాదు, బికాజ్ సెకండ్ హాఫ్ నుంచే సినిమా లేస్తుంది. బాలయ్య బాబు ఇంట్రో సాంగ్స్ ఉంటాయి. బాలయ్య బాబు ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే మోర్ దెన్ ఇంట్రో సాంగ్స్, బాలయ్య బాబు కంటూ ఓ బీజిఎం ఉంటుంది, బీజిఎం సాంగ్ బమ్మకండ. నాకు కేసరి సాంగ్ మెంటల్, రోర్ ఆఫ్ కేసరి మెంటల్. అసలు అది ఏదో
ఏదో చేసాడు రోర్ ఆఫ్ కేసరి నిజంగా మొన్న కరెక్ట్. డాకు మహారాజ్. డాకు పీక్ డాకు. సో నాకు ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇంట్రో సాంగ్ అని ఏముండదు. బికాస్ బాలయ్య బాబు సినిమాల్లో ఇంట్రో సాంగ్ పడ్డం కన్నా బిల్డప్ అయి ఆ రెండో బాలయ్యో లేకపోతే ఇంకో బాలయ్యో ఏదో సంథింగ్ ఏదో రివీల్ ఉంటుంది. రివీల్ ఉండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమ్మో భగవంత్ కేసరి సినిమా నాగుది ఏం గుర్తులేదా నీకు? నాగు మామ నాగమ్మ ఇంట్రో సాంగ్ సార్. ఇంట్రా డాన్ సినిమాలో ఫస్ట్ సాంగ్. అవునా? అది నాకు పరారే ఇది దాన్ని ఏమంటారు క్లబ్ లో సాంగ్ వచ్చేస్తుంది కానీ పాట స్టార్టింగ్ గుర్తురాట్లేదు. సూర్యనా ఒక్కసారి ఆడు మాస్. మాస్ లో కూడా ఫస్ట్ సాంగ్ అదే. మాస్ ఫస్ట్ సాంగ్ అదేగా. మాసే రమ్మ అంతేలే అన్న షర్ట్ వేస్తే పీక్ నాకనగానే లాగోలారిన సినిమాలో చెప్తా. మాస్ ఏమరా నిజంగా కాదనుకుంటా. కాదురా, ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది మాస్ పాట. అదే అంటున్నా ఫస్ట్ వీడు వస్తాడు కదా నార్మల్గా ఉంటాడు కదా అనుకుంటాను. నాకు ఆ బ్లూ షర్ట్ గుర్తుంది. మనం చూడి నాగంటే అక్కడే తిరుగుతున్నాం మనం. అదే కదా. వెంకీ మామది నాకు గుర్తులేవు. నాకు నిజంగా గుర్తు రావట్లేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను ఏమన్నా మర్చిపోతే ప్లీజ్. సేమ్ మ్యాన్. వాసులో ఫస్ట్ పాట ఎట్రా గుర్తురాట్లేదు గైస్, సారీ ఏమనుకోమాకండి. యా రవణది ఏ సాంగ్ చెప్పు ఫేవరెట్ సాంగ్? ఇంట్రో సాంగ్. నాకు విక్రమార్కుల్లో ఫస్ట్ సాంగ్ ఇష్టం. నాకు కూడా. జింతక్ చితక్ నాకు ఇష్టం, చాలా ఇష్టం. నైస్ సాంగ్. ఇట్స్ ఎ ఫెనామినల్ ఫన్ సాంగ్. అదొకటి. నెక్స్ట్ మిరపకాయలో ఫస్ట్ పాట ఉంటుంది, అది కూడా చూడు హీరో. నాకు ఆలోం గుర్తుంటుంది, అన్ని సాంగ్స్ గుర్తుంటాయి. సో అది చాలా మంచి సాంగ్. సో గైస్ దట్స్ ది వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు తెలుసు లైక్ మేము మా పర్సనల్ ఫేవరెట్స్ మాట్లాడుకున్నాం, బట్ ఇవి కాకుండా కూడా మీ పర్సనల్ ఫేవరెట్స్ ఎక్కడ వరకు మీరు చూసారంటే మీ మైండ్లో ఆల్రెడీ మీ పర్సనల్ ఫేవరెట్ సాంగ్స్ వచ్చి ఉంటాయి. సో అవన్నీ కమెంట్స్లో మాకు మెన్షన్ చేయండి, మేము కూడా చూస్తాం. ఆబ్వియస్లీ నేను కమెంట్స్కి రిప్లైలు ఇస్తూ ఉంటాను. సో మీరు అడిగారు కాబట్టి లైక్ వీఆర్ బ్యాక్ టు డూయింగ్ వాట్ వీ ఆర్ డూయింగ్ ప్రీవియస్లీ, అండ్ ఇవే కంటిన్యూ అవుతాయి ఒక 2-3 వీడియోస్కి. ఎందుకంటే నేను గెస్ట్ షూట్లు ప్రస్తుతానికి ఏం చేయలేదు. సో ఇవి వస్తూ ఉంటాయి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్, దిస్ వీడియో ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. కొంచెం ప్యాక్డ్ షెడ్యూల్లో కూడా తోసాం షూట్ని. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ అండ్ ప్రణయ్ వర్మ ఆల్సో. బాయ్ గైస్. బాయ్.